హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే. అందరికీ నమస్కారం అండి. నా పేరు మురళీధర్, ప్రతిరోజు కడప జిల్లా. వెల్కమ్ టు మై ఛానల్ టెంపుల్స్ జర్నీ లైఫ్. సో నా ఛానల్కి స్వాగతం. అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి. సో నా ఛానల్లోని వీడియోలు అందరూ చూస్తున్నారు తప్ప సబ్స్క్రైబ్ చేయట్లేదు, సపోర్ట్ ఇవ్వట్లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని వెంటనే ఫస్ట్, తర్వాత వీడియో చూడండి. వీడియో ఎక్కడికైనా స్కిప్ చేయండి, చాలా అద్భుతంగా ఉంటుంది. మీకు అన్ని విషయాలు పూర్తిగా అర్థమవుతాయి, ఎటువంటి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఓకే, సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుని బిల్ ఆప్షన్ నొక్కి పక్కన ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే అప్పుడు నేను చేసినట్టు ప్రతి ఒక్క వీడియో మిస్ కాకుండా చూడండి. సో చూడండి, ఇది శ్రీ 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 పోలేరమ్మ తల్లి దేవస్థానం. సో తప్పకుండా ఇది దొడ్డవరం గ్రామం అండి. అంటే తాళ్ళూరు నుంచి మీరు ఒంగోలుకి వెళ్ళే రూట్లో కనిపిస్తుంది. చాలా చిన్న దేవస్థానం, చాలా అత్యంత శక్తివంతమైనటువంటి పోలేరమ్మ తల్లి. సో చూడొచ్చు, చాలా చక్కగా అద్భుతంగా విగ్రహాలు, అమ్మవారు కూడా అద్భుతంగా చాలా చక్కగా చూడండి, బాగుంది. ఇటువంటి ఈ విధంగా ఈ యొక్క గుడి నిర్వహణకి పూజా కార్యక్రమాలకి, ఇతర అన్నదాన కార్యక్రమాలు ఎవరైనా దాతలు సహకరించి ఈ యొక్క గుడి దేవస్థానానికి ఇంకా బాగా ప్రాచుర్యాన్ని తీసుకురండి. చాలా అద్భుతంగా దీన్ని డెవలప్ చేయాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు విరాళాలు ఇచ్చే అన్నదాన కార్యక్రమాలు కానీ, గుడి నిర్వహణ కానీ, సో గుడి అభివృద్ధి కానీ ఈ యొక్క దేవస్థానం యొక్క పెద్దలను సంప్రదించి, అంటే ధర్మకర్తలు ఉంటారు, పూజలు ఉంటారు, కొన్ని సంప్రదించి విరాళాలు ఇచ్చి వీటిని డెవలప్ చేయాలని కోరుతున్నాను, అభివృద్ధి చేయండి. సో అదేవిధంగా మీ ఇంట్లో ఏదైనా శుభకార్యాలు, ఏదైనా అర్చనలు, అభిషేకాలు, పుట్టినరోజులు, వేడుకలు, నామకరణాలు, లేదా పిల్లల నామకరణాలు, ఇంకా ఏదైనా పెళ్ళిళ్ళు, నిశ్చితార్థాలు, సో యానివర్సరీ ప్రోగ్రామ్స్ అయినా జరిగినప్పుడు మీరైనా అమ్మవారి తరపున ఏదైనా అన్నదానం చేయాలన్నా, ఈ యొక్క అమ్మవారి పోలేరమ్మ తల్లికి ఏదైనా గుడికి విరాళాలు ఏమన్నా తప్పకుండా వచ్చి దర్శించి అమ్మవారి యొక్క దర్శనం తీసుకొని, అమ్మవారి యొక్క ఆశీర్వాదం తీసుకొని, దీవెనలు తీసుకొని మీరు తప్పకుండా విరాళాలు ఇచ్చి ఆదుకోండి. అదేవిధంగా అమ్మవారికి అనుగ్రహంతో పాటు మీరు తీర్థప్రసాదాలు ఇచ్చి మీరు అనుకున్నదంతా సిద్ధిస్తుంది, శుభం జరుగుతుంది. సో మీకు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు కలుగుతాయని భావిస్తున్నాను, కోరుకుంటున్నాను. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ రామ హరే. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. ఇక్కడ చాలామంది వస్తుంటారు. సో ప్రతి ఒక్కరు ఈ ఊరికి వచ్చి ఈ చూడొచ్చు, మీరు దొడ్డవరం శ్రీ పోలేరమ్మ తల్లి దేవస్థానం దొడ్డవరం చూడొచ్చు. సో విరాళాలు వచ్చిన తర్వాత ఇట్లా మీరు కూడా విరాళాలు వచ్చేసి ఈ గుడిని ఎంతో అభివృద్ధి అని సో దొడ్డవరం కానీ సో తప్పకుండా దర్శించుకోండి, అమ్మవారి అనుగ్రహం పొందండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ రామ హరే హరే. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. సో శ్రీ పోలేరమ్మ తల్లి ఆలయానికి బండ కొరకు విరాళదారు చూసుకుంటారు. ఇట్లా మీరు కూడా సహాయం చేసి ఆదుకోండి. ఇది దేనుకొండ గోరెట్టు, ఇది తాళ్ళూరు గోరెట్టు. తాళ్ళూరు నుంచి నేరుగా అట్లా దేనుకొండ రైట్ సైడ్ నేరుగా ఇట్లా ఇదే రూట్ వెళ్ళినప్పుడు మీకు అక్కడ షిరిడి సాయిబాబా, ఇంకోటి రాజరాజేశ్వరి టెంపుల్ ఉంటుంది, అదేవిధంగా షిరిడి సాయిబాబా టెంపుల్ ఉంటుంది. సో నేరుగా ఒంగోలు రూట్ అండి ఇది. సో తప్పకుండా అందరూ దర్శించుకోండి. సో దీని పోలేరమ్మ తల్లి దేవస్థానానికి పక్కనే అటుపక్క మీకు షిరిడి సాయిబాబా ప్లస్ రాజరాజేశ్వరి టెంపుల్ ఉంటుంది, అది కూడా దర్శించుకుని సో షిరిడి సాయిబాబా అనుగ్రహాన్ని, అదేవిధంగా రాజరాజేశ్వరి అమ్మవారి అనుగ్రహాన్ని పొంది ఆమె కృపా కటాక్షం ఉందండి, ఆ ఆశీర్వాదం తీసుకుని మీకు తోచిన సాయం విరాళాలు కూడా ఇచ్చి ఆదుకోండి. అదేవిధంగా ఈ పోలేరమ్మ తల్లి దేవస్థానం ఇంకా అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాను. హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే రామ రామ హరే. జై శ్రీరామ్ జై శ్రీరామ్. జై పోలేరమ్మ తల్లి, జై పోలేరమ్మ తల్లి.